హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో టస్సర్ కోటా శారీస్ చూడబోతున్నారండి. చెప్పాలంటే మన ఛానల్లో ఈ ఫ్యాబ్రిక్ చూపించడం ఫస్ట్ టైం అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. డైరెక్ట్ చూడకముందు ఏంటంటే సిల్క్ కోట్ అలానే ఉంది కదా అనుకుంటాం ఎవరైనా, నాతో సహా. కానీ మనం పట్టుకొని చూసినప్పుడు ఆ టస్సర్ ఫీల్ అనేది కూడా తెలుస్తుందండి. ఫైన్ క్వాలిటీ టస్సర్తో తయారు చేసిన కోటా ఫ్యాబ్రిక్తో మిక్స్ చేసి తయారు చేసిన చీరలు ఇవి. టస్సర్ కోటా అని ఫ్యాబ్రిక్ పేరు. చాలా చాలా బాగుంటాయండి. చాలా లైట్ వెయిట్, ఎంత లైట్ వెయిట్ అంటే ఒక పేపర్ లాగా. ఈ వర్క్ లేకపోతే అసలు ఒక రోజు సంబంధించిన న్యూస్ పేపర్లో ఎన్ని పేజీలు ఉంటాయో అది పట్టుకున్నా కూడా మనకి ఇంకా చీరే లైట్ వెయిట్ అనిపిస్తుంది. అంత లైట్ వెయిట్ ఉన్నాయి. పర్టికులర్గా ఈ ఎండల్లో ఏదైనా అకేషన్స్కి అది వెళ్ళాలనిపించినప్పుడు లైట్ వెయిట్గా అట్లా కొంచెం కూల్ కలర్స్ అలా వేసుకోవాలనిపిస్తుంది కదా, అట్లా ఇవి చాలా కంఫర్టబుల్. అలా చూసుకుంటే కనుక 1 by 1 చూసేద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ గ్రే కలర్ అండి. చాలా లైట్ గ్రే కలర్ పైన ఇలా ఇది సెల్ఫ్ డిజైన్, అంటే మనకి ఎట్లా ఇది స్ప్రే పెయింట్ లాగా చేశారండి. చాలా బాగుంది. వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ బయట అయితే ఈ డిజైన్ అనేది చాలా అందంగా ఉంది. ఇలా సెల్ఫ్ స్టైల్ డిజైన్ వచ్చిన శారీకి కట్దానా బీడ్స్, సీక్వెన్స్ అండ్ పర్ల్స్ కలిపి ఇట్లా బోర్డర్ వర్క్ చేశారు. స్కాలప్ బోర్డరు కింది వైపు ఏమో కంప్లీట్గా వస్తుందండి. ఇలా పళ్ళులో వస్తుంది. పైన వైపు అయితే కనిపించేంత మేర ఉంటుంది. చాలా చాలా బాగున్నాయండి. బ్లౌజ్ కూడా ఇట్లా మీకు కంప్లీట్గా షేప్లో ఇలా కట్దానా బీడ్స్తో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కుట్టారు చూడండి. బ్యాక్ ఇదిగోండి, ఇది బ్యాక్ అంతా కూడా ఫుల్గా వస్తుంది. అలాగే హ్యాండ్స్ కూడా వస్తుందండి. నేను చూపిస్తాను. ఇదిగోండి హ్యాండ్స్. అటు తిరిగి, ఇటు రివర్స్లో ఇక్కడ ఉంది. ఇదిగోండి హ్యాండ్స్కి ఫుల్ వస్తుందండి. అలాగే బ్యాక్ కూడా ఫుల్ వస్తుంది. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. చక్కగా కింద వైపు స్కాలప్ బోర్డర్ కంప్లీట్గా వస్తుంది. పళ్ళులోను పైన వైపు అయితే కనిపించేంత మేర చాలా చాలా క్లాసీ లుక్ ఉందండి శారీ అయితే. సెకండ్ శారీ లావెండర్ అండి. ఇది కూడా లైట్ లావెండర్కి క్రీమ్ కలర్ ఇట్లా షేడెడ్ బోర్డర్ వస్తుంది. ఉల్లిపొర అంటాం కదండి, ఉల్లిపొర కన్నా కూడా పల్చగా ఉందన్నమాట. అంటే దాని వెయిట్ మీరు ఊహించుకోండి. ఇలా మధ్యలో లైట్ లావెండర్ కలర్ వచ్చి కింద అండ్ పళ్ళులో క్రీమ్ కలర్ డై చేశారు. దానికి ఇట్లా హ్యాండ్ పెయింట్ చేసిన తర్వాత మళ్ళీ అవుట్లైన్ అంతా కూడా పిటాయ్ వర్క్ చేశారు. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా అంతేనండి. కింది వైపు పళ్ళులోనూ కంప్లీట్గా వస్తుంది. పైనేమో కనిపించేంత మేర ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. నాకు అసలు దుపట్టా చూపిస్తున్నట్టు ఉందండి, చీర చూపించినట్టుగా అనిపించట్లా, అంత లైట్ వెయిట్ ఉంది. బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా వస్తుందండి. చక్కగా హ్యాండ్ మొత్తం మీకు వర్క్ వస్తుంది. ఇలా కనిపించే దగ్గర ఫ్రంట్ పార్ట్కి ఇలా ఒక లోటస్ ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్కి అంతా కూడా అవుట్లైన్ చేశారు. మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేటప్పుడు ఈ స్కాలప్ వచ్చేలాగా చేయించుకోండి. చక్కగా మంచి టైలర్ దగ్గర. చాలా బాగుంటుంది. యంగ్స్టర్స్ కానీ ఇంచుమించుగా నా వయసు వాళ్ళు కానీ ఎవరైనా కూడా మన పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి ఎవరైనా కట్టుకోవచ్చండి. సిల్క్ కోట కట్టే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇది కట్టుకోవచ్చండి. నిజంగా ఇవి ఎలా ఉన్నాయంటే ఎట్లా చెప్పాలో, జగదేక వీరుడు అతలోక సుందరి సినిమాలో శ్రీదేవి నిజంగా దేవలోకం నుంచి దిగి వచ్చినట్టుగా ఎలా అనిపిస్తుందో ఇవి అలా ఉన్నాయండి. ఆ చీరలు అంత అందంగా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. దేవతా వస్త్రాలలాగా అలా అనిపిస్తున్నాయి అన్నమాట. నాకు చెప్పడం బాగా రావట్లేదేమో కానీ చాలా చాలా బాగున్నాయి. శారీ అంతా కూడా ఇలా క్రీమ్ కలర్లో వస్తుందండి. ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్తో సీక్వెన్స్ వర్క్ చేశారు శారీ అంతా కూడా. అలాగే స్కాలప్ బోర్డరు కింది వైపు కంప్లీట్గా వస్తుంది. పైన వైపు ఏమో కనిపించేంత మేర వస్తుంది. ఈ శారీకి హైలైట్ బ్లౌజ్ అండి, పిటాయ్ వర్క్ ఇదంతా. ఇదిగోండి బ్లౌజ్ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లౌజ్. ఇదిగోండి
మొత్తం అంతా కలంకారీ హ్యాండ్ పెయింట్ వేసి దానికి అవుట్లైన్గా పిటాయ్ వర్క్ చేశారు. బ్లౌజెస్ కూడానండి కొన్ని పిగిలిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఈ మధ్య స్టిచ్ చేస్తున్నారంట కదా పెళ్లి కూతుర్లకి, ఈ ఫ్యాబ్రిక్ లోపల వేరే ఏదో ఫ్యాబ్రిక్ని అతికించినట్టుగా పెట్టేసి ఆ తర్వాత లైనింగ్ వేసి స్టిచ్ చేస్తున్నారంట పైన ఫ్యాబ్రిక్ పాడవకుండా. అలాంటి అవకాశం మీ దగ్గర ఉంటే కనుక అట్లా కుట్టించుకోండి, ఎక్సలెంట్గా చాలా రోజులు ఉంటుంది. ఈ శారీ వచ్చేసి క్రీమ్ కలర్కి గ్రీన్ కాంబినేషన్లో టై అండ్ డై షిబోరి ఎవరిష్టం వచ్చిన పేరు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, ఆ టైప్ అండి. శారీ అంతా కూడా షేడెడ్గా కనిపిస్తూ ఉంటుంది, చాలా చాలా బాగుంది. చీర అంతా ఎలా వస్తుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా కింద వచ్చేసి గ్రీన్ కలర్ స్కాలప్ బార్డర్ వస్తుంది, మొత్తం అంతా పళ్ళులో వస్తుంది, పైన ఏమో కనిపించినంత మేర ఉంటుంది. ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా మూడు ముత్యాలు ఇలా ఒక చిన్న పువ్వులాగా కుట్టారు. శారీ అంతా ఈ విధంగా వస్తుంది. ఈ శారీకి కూడా బ్లౌజే హైలైట్ అండి. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా బ్లౌజ్, ఇదిగోండి మొత్తం అంతా కూడా నాట్ వర్క్తో బ్లౌజ్ అంతా వర్క్ వస్తుందండి. ఇలాంటి ప్యాటర్న్స్ టస్సర్లో కూడా వచ్చాయి. నాకు కేవలం ఈ శారీలో హైలైట్ నాకు బ్లౌజే నచ్చేసింది. బ్లౌజ్ గ్రాండ్ లుక్ ఉండి శారీ సింపుల్ లుక్ ఇష్టపడే వాళ్ళకి భలే నచ్చుతుంది. ఇది చాలా చాలా బాగుంది. క్రీమ్ ప్యాటర్న్లో క్రీమ్ అండ్ పింక్ అండి. చక్కగా ఇద్దరు సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అలా ఉంటే ఇద్దరు తీసుకోవచ్చు. నాకైతే రెండిట్లో ఒక చీర తీద్దామంటే అసలు ఏది వదలాలో ప్రాణం ఒప్పలేదండి నిజంగా. రెండు చీరలు అంత బాగున్నాయి, అందుకని ఇంకా సేమ్ మోడల్ రెండు తీసేసుకున్నా. ఇదిగోండి పింక్ బ్లౌజు, ఈ వర్క్ అంతానేమో వైట్ కలర్ థ్రెడ్తో చేశారు, చాలా చాలా బాగుంది. అసలు చూడండి ఎంత అందంగా ఉందో. ఫాల్ కుట్టేటప్పుడు కూడా స్కాలప్ చక్కగా నీట్గా వచ్చేలాగా చూసి స్టిచ్ చేయించుకోండి, చాలా బాగుంటాయి. ఎవరైనా కట్టుకోవచ్చండి. ఫ్యాన్సీగా కొంచెం ట్రెండీ లుక్తో స్టైలిష్ లుక్తో ఇష్టపడేవాళ్ళు ఎవరైనా కూడా ఈ చీరలు కట్టుకోవచ్చు. ఈ శారీ చూసారండి, మెహందీ పౌడర్ ఉంటుంది కదా ఆ కలర్ అండి ఎగ్జాక్ట్గా, చాలా బాగుంది. షేడ్ అయితే తేటగా ఉంది. ఇక ఈ శారీ వర్క్ చూసారా, ఇది షిఫాన్ క్లాత్ అండి, ప్యూర్ షిఫాన్ క్లాత్ తీసుకుని ఇలా ఫ్లవర్ షేప్లో అప్లిక్ వర్క్ చేశారు. ఎంత బాగుందో చూడండి. అంతా కూడా కడ్దానా బీడ్స్తో కొమ్మలు ఆకులు అన్నీ వేశారు. పువ్వులేమో షిఫాన్ ఫ్యాబ్రిక్తో, దాని మధ్యలో కూడా ఇట్లా పర్ల్స్తో రౌండ్ లాగా చేశారండి. ఆ తర్వాత శారీ అంతా కూడా కడ్దానా బీడ్స్ అండ్ సీక్వెన్స్తో బుటాలు వేశారు. ఎంత బాగుందో చూడండి. శారీ అంతా ఇలాగే ఉంటుంది, కలర్ చాలా బాగుందండి. ఇదిగోండి శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. మీకు బ్లౌజ్ చూపిస్తాను, లోపలికి ఉండిపోయింది. హ్యాండ్స్కి అండ్ బ్యాక్ నెక్కి ఇట్లా ఇప్పుడు శారీలో వచ్చిన బుటా ఏదైతే ఉందో బ్యాక్ నెక్ అంతా వస్తుందండి, బ్యాక్ పార్ట్ అంతా బ్లౌజ్లో. అలాగే హ్యాండ్స్ మీరు 10-12 ఇంచెస్ పెట్టించుకున్నా కూడా హ్యాండ్స్ కూడా చక్కగా వస్తుంది. ఇదిగోండి ఈ శారీలో హైలైట్ ఇది. శారీ అంతా ఇట్లా పైపింగ్ ఇచ్చారు చూడండి, ఇదిగోండి సేమ్ ఇంచుమించుగా సేమ్ కలర్లోనే పైపింగ్ ఇచ్చారు. చాలా క్లాసీగా ప్లెజెంట్ లుక్తో ఉండే శారీస్ అండి ఈరోజు చూపించినవి 6 కూడా చాలా బాగున్నాయి. ఫ్రంట్ పార్ట్కి మన ఇట్లా మన ఎక్కడంటే చెస్ట్ పార్ట్ దగ్గర వస్తుందండి. ఫ్రంట్ హైట్ని బట్టి మన హైట్ని బట్టి కొంచెం భుజం మీద నుంచి ముందుకా లేకపోతే ఇంకొంచెం కిందకా అట్లా అనేది మన హైట్ని బట్టి వస్తుంది. ఈ పెద్ద పెద్ద కొమ్మలు అనేవి పళ్ళులోను ఇలా ఫ్రంట్ పార్ట్లోనూ వచ్చింది. ఒక చిన్న సన్న చైన్ వేసుకుని మెడలో ఒకవేళ యంగ్స్టర్స్ కట్టుకుంటే నెక్ వరకు సన్న చైన్ వేసుకుని చీర కట్టుకుంటే ఈ బంచ్ ఏదైతే ఉందో ఇదే మీకు పెద్ద జ్యువెలరీ లాగా చాలా అందంగా కనిపిస్తుంది. చక్కగా మీరు ఫ్రంట్ కూడా హై నెక్ బ్లౌజ్ లాగా కొంచెం పైకి పెట్టి కుట్టించుకున్నారనుకోండి, సింగిల్ లేయర్ వేసుకోండి, ఇదంతా కూడా కనిపిస్తూ చాలా అందంగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, బ్లౌజులు మాత్రం కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టైనా మంచి టైలర్ దగ్గర మంచిగా స్టిచ్ చేయించుకోండి. ఈ శారీస్కి మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నుతాయి.
చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. మన ఛానల్లో ఫస్ట్ టైం టస్సర్ కోట చూపించాము. నాకైతే భలే నచ్చాయి ఈ చీరలు. అసలు ఉల్లి పొర కన్నా కూడా ఇంకా లైట్ వెయిట్లో చాలా చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.